యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమై పశ్చిమ ఆసియా రగిలిపోతుంది. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తోంది. తాజాగా G7 సమావేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా అమెరికాకు బయలుదేరడంతో ఉత్కంఠ నెలకొంది. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనేనీని హతమారిస్తేనే యుద్ధానికి ముగింపు అంటూ నెతన్యాహు చేసిన ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. మరోవైపు టెహరాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించడం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలో ఇప్పటికే భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా ఇరాన్లో ఈ సంఖ్య 224కు చేరినట్లు ఆయా దేశాల అధికారులు తెలిపారు. కానీ ఇరాన్లో మృతుల సంఖ్య 400 దాటిందని, 1200 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని కీలక నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఓడరేవు నగరం హైఫాలోని రిఫైనరీపైన క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇతర నగరాల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ దెబ్బతింది. 8 మంది పౌరులు మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ పేర్కొంది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోనూ క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇరాన్ దాడులకు ధీటుగానే స్పందించింది ఇజ్రాయెల్. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్లీ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ఇక టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకువెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు నాశనం చేశామని తెలిపింది. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామని తెలిపారు. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు. ఇరాన్ అధికారిక టీవీ IRIB కార్యాలయంపైన ఇజ్రాయెల్ క్షిపణి పడింది. ఓ మహిళా యాంకర్ వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది. ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనతో IRIB తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధానికి ముగింపు అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తాము ఇరాన్ మీద చేస్తున్న పోరాటాన్ని సమర్థించుకున్నారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచే కంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పథకాన్ని తిరస్కరించాడని కథనాలు వచ్చాయి. అలా చేయటం వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది. శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతి ఒక్కరూ భయపడే విధంగా సంఘర్షణ వ్యాపించింది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపైన దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనం చేయటం పెరిగిపోయింది అని నెతన్యాహు అన్నారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈశాన్య టెహరాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడాలో జరుగుతున్న G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా అమెరికా బయలుదేరి వెళ్లారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. టెహరాన్లో ఉన్న పౌరులు వెంటనే వెళ్లిపోవాలని అంతకుముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందే. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య! ఇంకాస్త సులువుగా చెప్పాలంటే ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఇప్పటికే పదే చెప్పా. అందరూ టెహరాన్ను ఖాళీ చేయాలి అని ప్రకటించారు ట్రంప్.
దీంతో ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేరుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించి ఉండాల్సిందని నొక్కి చెప్పారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఇజ్రాయెల్ దాడుల ఉధృతి పెరగటం, అమెరికా జోక్యం పెరగడంతో ఇరాన్ అరబ్ మిత్రదేశాల ద్వారా రాయబారం పంపినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ను యుద్ధం ఆపేటట్టు ఒత్తిడి చేయాలని అమెరికాను సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలు అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలు పెరిగి ఈ ప్రాంతంలోని చమురు వసతులు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు అవి ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ముందు అణు ఒప్పందానికి రావాలని టెహ్రాన్కు ట్రంప్ నిక్కచ్చిగా చెప్పారు. G7 దేశాల సదస్సు సందర్భంగా వెల్లడించారు. ఉద్రిక్తతలను చల్లార్చే విషయంపై చర్చలకు రావాల్సిందిగా టెహ్రాన్ కోరిందన్నారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపాలని G7 దేశాధినేతలు పిలుపునిచ్చారు. రెండు దేశాలు వెంటనే చర్చలు జరపాలని సూచించారు. వాణిజ్యం, యుద్ధాల ఎజెండాగా కెనడాలోని రాకీ మౌంటైన్స్లో సోమవారం G7 సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్గాన్ని కనుక్కోవాలని G7 దేశాల నేతలు అంగీకారానికి వచ్చారని తెలిపారు. ఈ యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు గొడ్డలి పెట్టని అభిప్రాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం NPT నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. అయితే సామూహిక జనహనన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ని ఆపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి తెలిపారు. నెతన్యాహు లాంటి నాయకుడిని ఆపాలంటే అమెరికా నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలని, మళ్లీ చర్చలకు మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ దౌత్య చర్యలను నెతన్యాహు తోసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టించేవన్నారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా ఉందన్నారు. ఇరాన్ పెంచుతున్న క్షిపణుల తయారీ, అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే ముప్పు కాదని, అరబ్ దేశాలు, యూరోప్, అమెరికాకు సైతం ముప్పే అన్నారు. కొన్నిసార్లు దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలి. దాన్ని అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు అండగా నిలబడ్డారు అని నెతన్యాహు పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారటంతో భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడి నుంచే స్వదేశానికి తరలిస్తోంది. 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరింది. ఇరాన్లో సుమారుగా 10,000 మంది భారతీయులున్నారని, అందులో 6,000 మంది వరకు విద్యార్థులేనని తెలుస్తోంది. వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహకరించాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగిస్తుండటంతో భారత్లోని విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గగనతలం మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తరలించనున్నారు. ఇజ్రాయెల్ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులను ఉద్దేశించి మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించిన భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నంబర్లను వారితో పంచుకోండి అని ఇరాన్లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి.